వేడి వేడి టీ తాగుతూ కాస్త రిలాక్స్ అవుతూ కొన్ని ముఖ్యమైన వార్తలతో పాటు ఒక అద్భుతమైన మిస్టరీ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు. నమస్కారం, నా పేరు సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ముందుగా ఈరోజు మార్చి 10వ తేదీ మంగళవారం నాటి ముఖ్యమైన వార్తలు తెలుసుకుందాం. మొదటిది, విశ్వవీధుల వైపు ఇస్రో చూపు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 2030 నాటికి సామాన్య ప్రజల కోసం స్పేస్ టూరిజం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇకపై శాస్త్రవేత్తలే కాక సామాన్య ప్రజలు కూడా అంతరిక్షగామిలో ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలవడానికి ఇది గొప్ప ముందడుగు. సెకండ్, నైపుణ్యంతో యువతకు భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కొత్త నైపుణ్య కేంద్రాలు అనగా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ప్రారంభిస్తోంది. ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి యువతకు కార్పొరేట్ ఉద్యోగాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అద్భుత అవకాశమే అని చెప్పాలి. థర్డ్, పర్యావరణ రహితంగా రహదారులు. వ్యర్థాల నుండి సంపద సృష్టించడంలో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. గత సంవత్సరం ఏకంగా 50,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ రోడ్లు ఎక్కువ మన్నికగా ఉండటమే కాకుండా పర్యావరణంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి. ఇక వార్తల తర్వాత మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన స్పెషల్ టీ టైం టాపిక్. ఈ చేతిలో ఉన్న టీ తాగుతూ ఈ అద్భుతమైన టాపిక్ ని తెలుసుకోండి. ఈజిప్ట్ లో సుమారు 130కి పైగా పిరమిడ్లు ఉన్న అందులో అత్యంత ప్రసిద్ధి చెందినది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ఫారో కుఫు అనే రాజు కోసం దీన్ని నిర్మించారు. సుమారు 450 అడుగుల ఎత్తులో ఉండే ఈ నిర్మాణానికి 23 లక్షల రాళ్లను వాడారు. ఒక్కో రాయి బరువు కనీసం 2 టన్నుల నుండి 80 టన్నుల వరకు ఉంటుందని అంచనా. అసలు ఏ యంత్రాలు లేని ఆ సమయంలో ఇంత భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి ఎలా పేర్చారు అనేది ఇప్పటికీ ఎప్పటికైనా అంతులేని మిస్టరీ టాపిక్కే. ఈజిప్షియన్లు చనిపోయిన తర్వాత మరలా జన్మ ఉంటుందని వాళ్ళు భావించేవారు. అందుకే తమ రాజు చనిపోయిన తరువాత మమ్మీలుగా మార్చి ఆ పిరమిడ్లలోనే భద్రపరిచేవారు. శరీరం పాడవకుండా ఉండేందుకు వాళ్ళు వాడిన రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచెక్కని రహస్యములే. 1000 ఏళ్ల తర్వాత తవ్వకాల్లో దొరికిన మమ్మీలకు ఇప్పటికీ వెంట్రుకలు, దంతాలు కూడా అలాగే ఉండటం శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపరుస్తోంది. పిరమిడ్ల వెనుక గ్రహాంతర వాసుల హస్తం ఉంటుందని కొంతమంది వాదన. ఎందుకంటే ఆ గిజా పిరమిడ్లు ఆకాశంలోని ఓరియన్ బెల్ట్ అనే 3 నక్షత్రాల అమరికతో సరిగ్గా సరిపోతాయట. ఇది యాదృచ్ఛికమా లేక ఆకాశం నుండి వీరికి వచ్చిన మార్గదర్శకమా? ఏమో, ఇది ఎప్పటికీ తెలియని ప్రశ్నే. పిరమిడ్లు మనిషి మేధస్సుకి నిదర్శనమా లేక ఏలియన్స్ పనితనమా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, టీఆర్ కాఫీ తాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపటి వార్తలు మరియు ఇంట్రెస్టింగ్ టీ టైం టాపిక్ తో మరలా నేను మీ ముందుకు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి పెద్ద విజయానికి పునాది. నిరాశను కుదిరి నిరంతర కృషితో మీ లక్ష్యం వైపు నమ్మకంతో అడుగు వేయండి. నమస్తే.